ఖచ్చితంగా నేను హిందువులకి అందరికీ చెప్పేది ఒకే ఒక మాట, ఎవ్వరు క్రిస్టియన్ గా కన్వర్ట్ అవ్వద్దు. ఎందుకంటే క్రిస్టియానిటీ అంతా కూడా అంత ట్రాష్. మళ్ళీ క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్ కి ఒక ప్లాట్ఫామ్, ఎవ్వరు నమ్మద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేయబోతుంది ఎవరిని అంటే ముగ్గురు గుంటనక్కలు అలియాస్ ముగ్గురు సొంత పూసలను. ఎవరు ఆ ముగ్గురు గుంటనక్కలు అంటే కరుణాకర్, లలిత్ కుమార్ మరియు సీమపంది గుంటనక్క ఎక్స్ ప్రవీణ్. ఈ ముగ్గురిని గుంటనక్కలు అని ఎందుకన్నానంటే ఎప్పుడు ఏ పాస్టర్ దొరుకుతాడా, ఏ పాస్టర్ వ్యక్తిగత జీవితం దొరికిద్దా అతను అడ్డం పెట్టుకుని క్రైస్తవ్యం మీద బురద చల్లాలి, క్రైస్తవ దేవుని పైన బురద చల్లాలి. ఈ ముగ్గురిని చూస్తున్నప్పుడల్లా గురిగింజ సామెత గుర్తుకు రావాలందరికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. గురిగింజ దాని వెనకాలన్న నలుపును చూసుకోకుండా మరి ఎగిరెగిరి పడుతుందట. మరి మనోళ్ళ సంగతి అంతే. వాళ్ళది వాళ్ళు కడుక్కోవలసిన పని ఉండగా అవతల వాళ్ళని కడిగే పనిలో పడ్డారు. అబ్బాయిలో ముగ్గురు కూడా ఈరోజు మిమ్మల్ని మీరు కడుక్కోవాల్సిన అవసరం ఉంది అని మీకు గుర్తు చేయడానికి ఈ వీడియో అబ్బాయిలు. కాబట్టి రోస్టింగ్ ఏమిటి అంటే మీ ముగ్గురు నమ్మినటువంటి మతాన్ని రోస్ట్ చేయబోతున్నారు. క్రైస్తవ్యాన్ని ఏమన్నారు మీరు? మళ్ళీ క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్ కి ఒక ప్లాట్ఫామ్, ఎవ్వరు నమ్మద్దు. క్రైస్తవ్యం వ్యభిచారానికి ప్లాట్ఫామా? ఆహా, రండి రండి రండిరా. ఏది వ్యభిచారానికి ప్లాట్ఫాము? మీరు నమ్మిన మతమా, క్రైస్తవ్యమా? మీరు నమ్మిన మతంలో ఉన్న రంకు బొంకు, రతి క్రీడలు, కామ విలాప క్రియలు పాస్టర్లు, భక్తులు, పూజలు కాదు, సాక్షాత్తు దేవుళ్ళే చేశారు. మరి వాళ్ళని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు నాయన? శుద్ధపూసలు మరి వాళ్ళని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు? అందుకే మిమ్మల్ని శుద్ధపూసలు, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసలు మీరు. మీ గ్రంథాలన్నీ రంకు వ్యవహారాలే. అయితే కొన్ని చెబుతాను నాయన, కొంట నక్కలో వినండి. మొదటిగా రామాయణములో ఉన్న రంకు. దేవుళ్లలో గొప్ప దేవుడు ఇంద్రుడు. గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను ఏం చేశాడు? మానభంగం చేశాడు. అబో, దేవుడు మానభంగం చేశాడు. శివపురాణములో ఉన్న రంకు. జలంధరుణ్ణి చంపేందుకు జలంధరుని భార్యను విష్ణువు ఏం చేశాడు? మానభంగం చేశాడు. విష్ణువు మహాదేవుడు మానభంగం చేశాడు. బ్రహ్మ వైవర్త పురాణము, మహాభారతము, భాగవత పురాణములో ఉన్న రంకు. శివుడు అనబడుతున్న ఈ లింగేశ్వరుడు ఏదో తేడాగా ఉందేంటి? శంఖచుడుని భార్య అయిన తులసిని ఏం చేశాడు? మానభంగం చేశాడు. ఉత్తజ్యుని భార్య మమతను నిండు గర్భిణితో ఉన్నప్పుడు ఏం చేశాడు? మానభంగం చేశాడు, చెరిచాడు. ఎవరు? శివుడు మగాడు. లింగం, శివలింగం, శివుడు, శివయ్య. ఏమిటయ్యా ఈ లీల? నాకేం కనపట్టలేదు. పాస్టర్ అది చేశాడు, పాస్టర్ ఇది చేశాడు. రే శుద్ధపొసలు, మీ గ్రంథంలో మీ దేవుళ్ళు చేసిన పనికి మాలిన పనులు చూడురా. మీది కడుక్కోండి, తరువాత వాళ్ళను కడుగుదురు. తప్పును సమర్థించటం లేదు. తప్పు ఎవడు చేసినా దానికి శిక్ష పడాలి. కాని మీ కింద ఉన్న నలుపును చూడండిరా. ఆలన్న పాస్టర్లు మనుషులు. ఇక్కడ దేవుడే దిగజారి ఒకని భార్యను జీలిచాడు, మానభంగం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలరా? మిమ్మల్ని ఏ చెప్పుతో కట్టాలి? శుద్ధపూసలు జంతువులతో వ్యభిచారం, జంతువులుగా మారి వ్యభిచారం, దేవుళ్ళు చేసిన గడకార్యం. ఇదిరా మీ దేవుళ్ళ రంకుతనం. చెబితే కోపం వస్తుంది, చెప్పకపోతే రెచ్చిపోతున్నారు. దేవుళ్లే ఇన్ని రంకు కార్యక్రమాలు చేస్తే నొప్పి కలగని మీకు ఒక మనిషే పాస్టర్, ఒక పాస్టర్ గా ఉండి తప్పు చేస్తే ఆ తప్పును బట్టి మొత్తం క్రైస్తవ్యానికి పులిమేస్తారా? మీ మతానికి మూలమైన దేవుళ్లే చేసిన రంకును మాత్రం లోక కళ్యాణం అంటారా? ఇదెక్కడి శుద్ధపూస న్యాయం? మీ దేవుళ్ళు మీరు ముందు మీరు కడుక్కుండ్రా. దయచేసి కడుక్కోండి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఉంటాను ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.